రే చాలరా, ఓవర్గా తాగుతున్నావు. ఏదైనా స్వచ్ఛ అవుతుంది. భారత్ అని గంగాదేవిని కలుషితం చేయొద్దు అంటున్నారు కదా, స్వచ్ఛ ఓల్డ్ మంకని మందుని కలుషితం చేయొద్దని చెప్పాలరా. ఎత్తిన గ్లాసును దింపకుండా తాగినా మొత్తం ఎక్కడూ లేదు బావా. ఎలా ఎక్కుతుందిరా నీకు? హలో, నేను ఓనర్తో మాట్లాడాను. మీరెవరో ఆయన తెలియదంట. పంచకట్నం వాళ్ళంతా అలో చేయకూడదన్నారు. రండి బయటికి నడవండి. ఏంట్రీ అన్యాయం? పంచ మన ఊరు డ్రెస్సు అది కట్టుకొని వస్తే బయట పొమ్మంటున్నారు. ఒక్కడు కూడా ఎందుకు ఏమిటని అడగకుండా దిక్కులు చూస్తున్నారు. రేయ్, చొక్కా వేసుకోలేదని గాంధీ తాతనే రానివ్వని దేశం ఇది. ఏ నువ్వు కూడా చూస్తున్నావుగా, నువ్వెళ్ళి అడుగు. రేయ్, చెప్పగానే లేచి వెళ్తున్నావేట్రా? ఏదో పొరపాటు నోరు జారేనరా. నీ గురించి నాకు బాగా తెలుసు, దయచేసి నా మాట విని కూర్చోరా. రేయ్ బావా, తాగిన కొద్ది మత్తు కూడా దించేసావు కదరా. రేయ్, పెద్ద పెద్ద బారుల్లో ఇవన్నీ సహజమేరా. బారుల్లోకెల్లా మంచి బారని పాట పాడి చెప్తారా ఏంది? ఇప్పుడు నేను వెళ్ళి అడిగాను అనుకో, మన ఇద్దరిని కొట్టి బయట పంపిస్తాను. నువ్వంతా డిపార్ట్మెంట్ లో ఉన్నావనే పేర్రా, నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. శక్తి, డిపార్ట్మెంట్ కంటే పబ్లిక్కే బలం ఎక్కువ, తెలుసు కదా. మొన్న బెజవాడలో ఉద్యమం చూసావుగా. రేయ్, డిపార్ట్మెంట్ అంటే గుర్తొస్తుంది. ఆ మాణిక్యాలరావు తీసుకునే జీతం కంటే చాలా ఎక్కువ పని చేస్తున్నాడు బావా. నిన్ను పట్టుకోవడం కోసమే అలర్ట్ మెసేజ్ అనే పేరు మీద ఒక బ్యాంకులో పెద్ద అమౌంట్ కలెక్షన్ అవుతుందని మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నాడు. పెద్ద అమౌంట్ వస్తుందంటే ఖచ్చితంగా నువ్వు అక్కడికి వస్తావన్నది వాడి నమ్మకం. నువ్వేదో పెద్ద గజదొంగ అనుకుని వాడు గోర్ఖా వేషం వేసుకుని బ్యాంకు ముందే కాపలా గాస్తూ ఉంటాడు. నేను జేమ్స్ బాండ్ కాబట్టి మొత్తం కనిపెట్టుకున్నాను. నీలాంటి వాడే బ్రిలియంట్ అంటున్నావా? థ్యాంక్స్ బావా. మీరిద్దరు ఎందుకు పనికిరాని వెధవ. రే తెట్టుకురా. సార్, అలర్ట్ మెసేజ్ ఇచ్చాక కూడా వాడు ఖచ్చితంగా వస్తాడు సార్. తప్పకుండా. రే పైన టీ పొడి డబ్బా పెట్టని తీసుకురా. చేతిరేఖలు చూడమంటా నాయన, చేతిరేఖలు. రావయ్యా. నువ్వా? ఏంటి సీజన్ అయిపోయిందా? అవును, ముందే చెప్పాను కదా ఆ ఛానల్ నమ్మొద్దు అని. మనకెందుకు సార్ తలకాయ మ్యాటర్ ఏంటి? చేయి చూపించావంటే పాజిటివ్ ప్రజెంట్ ఫ్యూచర్ అంతా చెప్పేస్తాను. డబ్బులేమి వద్దులే, ఊరికే చెప్పేస్తాను. నువ్వు కరెక్ట్ గా చెప్పినా సరే నేను డబ్బులు ఇవ్వను. ఒక కప్పు కాఫీ ఇస్తాను, నోట్లో పోసుకుని పుక్కిలించి పో. ఏంట్రా? మీ ముఖంలో మీ జీవితమే కనిపిస్తుంది. ఈ మొహంలోనా? అవును. అయితే పిల్ల దొరుకుదేమో చూడు. చూస్తే సరిపోలా? ఖచ్చితంగా దొరుకుతుంది ఒక్క సార్. నిమిషం ఆగు. రేయ్, 2 కుర్చీలు వేరా.